వెలుగు నేను మీ రాజు. మొత్తానికి నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి కొండ సురేఖ హంగామా అనుకోవచ్చు. అలాగే కొండ సురేఖ ఎపిసోడ్ మొత్తానికి క్లైమాక్స్కి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఉదయం మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళ కూతురు చెప్తున్నటువంటి మాట, కొండ సురేఖమ్మని ఇరికించడానికి ముగ్గురు ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి పేరు చెప్తుంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు చెప్తుంది, అలాగే వేం నరేందర్ రెడ్డి పేరు చెప్తుంది. సో నిన్న నైట్ నుంచి వీళ్ళ ముగ్గురిని కొండ సుష్మిత టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కొండ సురేఖ రాజీనామా చేశారేమో, ఎందుకంటే ఉదయం చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉన్నటువంటి సెక్యూరిటీ తొలగించడం ఒకటి కావచ్చు, తర్వాత తన ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖలో ఆధీనంలో ఉన్నటువంటి కీలక ఫైల్స్ ఇక్కడ సీఎం మళ్ళీ అంటే సిఎస్ రప్పించుకోవడం అని చెప్పి చూసుకోవచ్చు. అండ్ మూడోది ముఖ్యమైనది ఏంటంటే ఆర్ఎన్బికి ఈ మేడారం పనులు ఏదైతే ఉన్నాయో అది ఆర్ఎన్బికి అప్పగించడం అనుకోవచ్చు. సో ఈ మూడు పనులు అనేది చాలా కీలకంగా మారినాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా మధ్యాహ్నం అంటే ఒక 11 గంటలకు 12 గంటలకు కూడా కొండ సురేఖమ్మ ప్రెస్ మీట్ పెడతా అన్నది. తర్వాత లాస్ట్లో చూసుకున్నట్టయితే మీనాక్షి నటరాజన్ని కలవడం అనేది జరిగింది. సో ఇక్కడ మీనాక్షి నటరాజన్ తోటి ఏం మాట్లాడింది అన్న విషయాలు కూడా మనం ఒకసారి విశ్లేషించుకుంటే, మా పార్టీ ఇన్ఛార్జ్ తోటి నేను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాను. అది కూడా ఉదయం నుంచి మీడియా మిత్రులు నా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీడియాతోటి పంచుకుంటున్నాను. మా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ పిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపినాం. తాజా పరిణామాలపై ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. సో ఏదైతే జరుగుతున్నటువంటి ఇష్యూ ఉందో దానికి వాళ్ళు హామీ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తారని తెలిపారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా. సో ఇక్కడ ఫైనల్గా ఇప్పుడు కొండ సురేఖమ్మ ఎవరెవరి మీద, ఇటు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడి మీద, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీద మొత్తానికి వారిపైన భరోసాతోటి వదిలేయడం అనేది జరిగింది. మళ్ళీ వాళ్ళు రాజీనామా చేపిస్తారా, లేకపోతే ఒక బీసీ బిడ్డని మళ్ళీ అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆదరించారో ఆ విధంగానే ఆదరిస్తారా, లేకపోతే మళ్ళీ కొంత చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల వారి కూతురుతోటి స్వారీ చెప్పించి క్షమాపణలు చెప్పిస్తే ఈ గొడవ అనేది సర్దు మణుగుతుందా అన్న విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇక్కడ కొండమురళి గారేమో నాకు ఇప్పటి వరకు ఈ విషయం గురించి తెలియదు, అసలు నిన్న ఏం జరిగిందన్న విషయం కూడా నాకు తెలియదు, నేను ఏ మంత్రుల దగ్గరకో లేకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా నేను సెటిల్మెంట్లు కావచ్చు, పదవులు కావాలని కావచ్చు, నాకు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో అదే నమ్మకంతో ఉన్నా కానీ నేను ఎమ్మెల్సీ కోసం ఏ రోజు కూడా పైరవీలు చేయలేదు. సో డెఫినెట్గా నేను గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు వారి కారులోనే సెక్రటరియట్కి వెళ్తుండే, ఇప్పుడు మాత్రం ఒక్కసారి వెళ్ళినానంటే ఇప్పటి వరకు మళ్ళీ సెక్రటరియట్ మొహం చూడలే అని కొండమురళి గారు చెప్పడం. తర్వాత వారి కూతురికి ఏదైనా సరే మాట్లాడే హక్కు ఉంది, ఎందుకంటే కొండ సుష్మిత అనే వ్యక్తి మహిళ తను కాంగ్రెస్ పార్టీలో ఏ మెంబర్షిప్లో లేదు, ఏ పదవిలో లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేరు. సో అది తన వ్యక్తిగతం. వారి అమ్మగారి పైన ఏదైనా వ్యాఖ్యలు చేస్తే తను వ్యక్తిగతంగా మాట్లాడుండొచ్చు, కానీ దానికి పార్టీకి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ కొండ సురేఖమ్మ వచ్చేసి ఈ మహేష్ కుమార్ గౌడ్ గారి పైన, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి పైననే నమ్మకంతో వదిలేస్తున్నా. ఇప్పటికైనా సరే నాకు జరిగినటువంటి ఆవేదనలు, నన్ను ఏడిపించినటువంటి తీరు కావచ్చు, నాకు ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి నేను మీనాక్షి గారితో చెప్పిన, ఇంకా వారే చూసుకోవాలని. మళ్ళీ ఇక్కడ ఎపిసోడ్ కట్ చేస్తే సాయంత్రం వేళలో మళ్ళీ కొండ సుష్మిత గారు ఎంటర్ కావడం అనేది జరిగింది. ఇక్కడ వారు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏంది, సో గతంలో అంటే ఏ ఫైల్ తీసుకెళ్లాలన్నా, మా అమ్మగారు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఫైల్ తీసుకెళ్లాలన్నా కూడా తిట్టేవారని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వేం నరేందర్ రెడ్డి గారు ఇక్కడ అంటే వరంగల్ ఈస్ట్ పైన వారి యొక్క కన్ను పడ్డది కాబట్టి ఎట్లాగైనా సరే మా అమ్మ ప్రశ్నించే గొంతుగా, డేరింగ్ డాషింగ్ లీడర్ కాబట్టి, సో ఈ విధంగా ఇబ్బందులు పెడితే సైలెంట్ అయిపోతుంది అని చెప్పేసి మా మీద టార్చర్ చేస్తున్నారు. ఎన్నో సార్లు నా దగ్గరకు వచ్చి బాధపడుకుంటూ చెప్పుకుంటూ ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఏదైనా ఫైల్ విషయంకి వెళ్తే ఇంకా వేరే పనిబాట లేదా అంటూ కూడా ఈ విధంగా విమర్శిస్తుంటారు అన్నట్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ కొండ సురేఖ కన్నా కొండ సుష్మిత వ్యాఖ్యలు అనేది ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అండ్ రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారినాయి. ఇక్కడ పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా -10%లకు వెళ్ళిపోయింది. మహిళలంతా ఒకసారిగా ఆలోచనలు మొదలు పెట్టారు. ఏంటి ఇలా మంత్రులై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంది,
ఒక భర్త చనిపోయినటువంటి బాధలో ఆమె ఏడుస్తే దీన్ని కూడా రాజకీయంగా ఈ విధంగా విమర్శిస్తారా అన్నట్టు. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ది కావచ్చు, వివేక్ది కావచ్చు, మాల వర్సెస్ మాదిగ. మళ్ళీ ఇక్కడ పొన్నం ప్రభాకర్ది, అడ్లూరు లక్ష్మణ్ది, ఎస్సీ వర్సెస్ బీసీ. ఇప్పుడు కొండ సురేఖమ్మ, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మళ్ళీ ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి. అండ్ ఈ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్లో ఏం అంటే మనకి సుష్మిత గారు మాట్లాడిన మాటలు కావచ్చు, కొండ మురళి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, సురేఖమ్మ మాట్లాడిన మాటలు కావచ్చు. సో సుష్మిత గారి మాటలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే రెడ్లందరూ కలిసి ఒక బీసీ మహిళని అణిచివేసే కుట్ర జరుగుతుంది, దీనికి మీ అందరి సపోర్ట్ కావాలన్నట్టు ఒక క్లైమాక్స్ కార్డ్ వేయడం అనేది జరిగింది. సో మరి దీనిపైన మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు బీసీ నేత, ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఒక మహిళ. మరి కొండ సురేఖమ్మ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.